మనీ టాక్స్ తెలుగుకి స్వాగతం. చాలామంది డబ్బు విషయంలో సగటుగా ఉండిపోతారు. అదే అసలు సమస్య. వేరే ఫలితాలు కావాలంటే ఆలోచించే విధానం, చేసే పనులు కూడా వేరుగా ఉండాలి కదా. యావరేజ్ అంటే ఏంటి? అందరూ ఫాలో అయ్యే సలహాలు పాటించడం. ఫలితాలు కూడా యావరేజ్గానే ఉంటాయి. ఓ స్టడీ ప్రకారం రిటైర్మెంట్ దగ్గర్లో ఉన్నవాళ్ల సేవింగ్స్ బ్యాలెన్స్ $1,00,000 కన్నా తక్కువేనట. అంటే నెలకొచ్చేది కేవలం $300. మహా అయితే ఓ డిన్నర్కి వెళ్ళొచ్చు అంతే. సరే, ఈ యావరేజ్ నుండి బయటపడటానికి 5 మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. నిజమైన ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ మన చదువు అయిపోయాకే మొదలవుతుంది. డబ్బు విషయంలో ఇప్పుడే మేల్కొనండి. మన స్కూల్ సిస్టమ్స్ నిజమైన ఆర్థిక స్వేచ్ఛ గురించి చెప్పేలా డిజైన్ చేయలేదు. నిజంగా సంపద సృష్టించాలంటే సెక్యూరిటీ కన్నా ఫ్రీడమ్ మీదే ఎక్కువ కోరికుండాలి. సాధారణంగా అందరూ ధరకు అట్రాక్ట్ అవుతారు, కానీ అసలు గేమ్ చేంజర్ క్యాష్ ఫ్లో. క్యాష్ ఫ్లోతో ఆస్తుల్ని కాంపౌండ్ చేయొచ్చు. కేవలం ధర పెరుగుతుందని ఎదురుచూడక్కర్లేదు. ఎమోషన్స్తో తీసుకునే నిర్ణయాలు యావరేజ్ రిజల్ట్స్ ఇస్తాయి. అదే సిస్టమ్స్ అయితే సక్సెస్కి దారితీస్తాయి. ఎమోషనల్గా ఆడే గ్యాంబ్లర్లా కాకుండా ఒక సిస్టమ్ని ఫాలో అయ్యే క్యాసినోలా ఉండాలి. పెట్టుబడి బోరింగ్గా ఉండాలి. ఒక మెషీన్ లాంటి సిస్టమ్ క్రియేట్ చేసి దాన్ని రన్ చేయడమే. ధనవంతులు వాడే టూల్స్ని యావరేజ్ మైండ్సెట్ ఉన్నవాళ్లు రిస్క్ అనుకుంటారు. సాధారణంగా అందరికీ మ్యూచువల్ ఫండ్స్, సేవింగ్స్ అకౌంట్స్ లాంటివి మాత్రమే నేర్పిస్తారు. కానీ గొప్ప ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్, స్టాక్ ఆప్షన్స్ వంటివి నేర్చుకుంటారు. అప్పు అనేది నిప్పులాంటిది. సరిగ్గా వాడితే సంపదను సృష్టిస్తుంది, లేకపోతే కాల్చేస్తుంది. మనం ఎవరితో ఉంటామో అదే మన ఫైనాన్షియల్ లిమిట్ను డిసైడ్ చేస్తుంది. సహాయం అడగడం కాదు, సక్సెస్ఫుల్ వ్యక్తుల సర్కిల్లో చేరడానికి వాళ్లకు వాల్యూ ఇవ్వాలి. చూసారుగా, యావరేజ్ ట్రాప్ నుండి బయటపడటానికి ఇవే ఆ 5 పవర్ఫుల్ మార్పులు. మరి ఈ యావరేజ్ అలవాటు నుండి బయటపడటానికి మొదటి అడుగు వేయండి. ఇలాంటి మనీ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.